ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వేశ్య నూరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. డబ్బు కోసం తమ శరీరాలను నమ్ముకునేవారు, లాభం కోసం తమ శరీరాలను నమ్ముకునే ప్రతి ఒక్కరూ వేశ్యనే. అయితే ఆ వేశ్య నోరు లోతైన గొయ్యి అంట. దిగే వరకు తెలీదు ఎంత లోతు ఉంటుందో. సొలొమోను వివరిస్తాడు, ఎంత తేనె లొలికించేటట్టు మాట్లాడి లొంగ తీసుకుంటుందో వేశ్య అని. చిన్నగా మొదలుపెట్టి జీవితాన్ని ముంచేస్తుంది. వివాహమైన వారే కాదు, యవ్వనస్తులు కూడా వారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేశ్యలతో జాగ్రత్త. వేశ్యల వల్లే ప్రవర్తించే వారితో జాగ్రత్త. వేశ్యతో సాంగత్యం చేస్తే నీ శరీరం మాత్రమే కాదు పాడయ్యేది, నీ పరిశుద్ధతను నీవు కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతావు. కాబట్టి జాగ్రత్త. నీ నాశనాన్ని నీవే కొని తెచ్చుకోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.